రకాలుగా పోరాటం చేస్తున్నాము. నేను వ్యక్తిగతంగా గత 5 సంవత్సరాల నుండి అన్ని రకాలుగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపైన కావచ్చు, రైతుల సమస్యలపైన కావచ్చు, బడుగు బలహీన వర్గాల సమస్యలపైన కావచ్చు, అన్ని రకాలుగా పోరాటం చేస్తూ ఈరోజు ఎన్నికలకు వెళ్ళబోవడానికి బీసీ యువజన పార్టీ సిద్ధపడుతోంది. ఈ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతోంది, రైతులకు అన్యాయం జరుగుతోంది, బీసీలకు అన్యాయం జరుగుతోంది, దళితులకు అన్యాయం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా హత్య చేసి, పబ్లిక్ గా హత్య చేసి ఇంటికి పార్సల్ పంపించే కార్యక్రమము బహుశా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుందనే విషయాన్ని మనం చూసాము. గత కొన్ని రోజులకు ముందు జరిగిన సంఘటనలు చూసాము. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారో చూసాము. మరి ముఖ్యంగా ఈ రోజు నిన్న రాత్రి చిత్తూరు జిల్లాలో ఒక దళిత యువకుడు సుధాకర్ అనే ఒక యువకుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలపైన ఎదిరించాడని అతన్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి రాత్రి తీసుకెళ్లి హత్య చేసి ఈ రోజు ఉదయం 10 గంటలకు వాళ్ళ ఇంటికి నేరుగా ఎవరైతే హత్య చేశారో అతనే తీసుకుని అక్కడ డెలివరీ చేసి వెళ్ళాడంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఏ అరాచకాలు జరుగుతున్నాయో గుర్తించాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ముఖ్యంగా మద్దతు పలికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, యువతను, మహిళలను వీళ్ళు అన్ని రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో మనం అందరం గమనిస్తున్నాం.